విశాఖపట్నం నుంచి మనం కురదా జంక్షన్కి వెళ్తున్నామండి. కురదా వెళ్ళడానికి మనకి చాలా అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలంటే ఈ వీడియో చూడండి, చాలా బాగుంది. విశాఖపట్నం నుంచి మనం కురదా వెళ్ళడానికి ట్రైన్ 6 గంటల మార్నింగ్ ఉందండి. అయితే ట్రైన్ రావడం మాత్రం బయలుదేరడం మాత్రం 8 అయిపోయిందండి. అది కానీ ట్రైన్ వస్తుంది. మన ప్రయాణం మాత్రం ఒక అద్భుతం చెప్పాలా, చాలా చాలా బాగుంది. ప్రయాణం కూడా చూసి తరించవలసిందే, చూడవలసిందే. ఇలాంటి మాటలు సరిపోవండి. ఈ ట్రైన్ ప్రయాణం అంత బాగుందండి. ట్రైన్ అంత ఖాళీగా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా స్లీపింగ్ చేయొచ్చు, కూర్చోవచ్చు. అది ఇంకా మన ఇష్టమే, అంత బాగుంది ఈ ట్రైన్ జర్నీ. అంటే మనకి రిజర్వేషన్ లేకపోయినా అంత ప్రయాణం మాత్రం చాలా సాఫీగా సాగింది. మనం ఒరిస్సా బోర్డర్లోకి వచ్చేసామండి. చూడండి ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో. ఇది బరంపురం అండి. బరంపురం స్టేషన్ ఇచ్చాం. చూడండి స్టేషన్ చాలా బాగుంది, బ్రిడ్జిలు బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే చూసి తరించవలసిన ప్రయాణం కూడా అండి. ఇది ఖాళీగా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా జర్నీ సాగుతుంది. చూశారు కదా. ఇక్కడి నుంచి మనం ఆసియాలోకెల్లా అతిపెద్ద సరస్సు చూడబోతున్నామండి. అదే సిలక సరస్సు. అంటే అది పొడిగిన సరస్సు భారతదేశంలో. ఇది ఉప్పు సరస్సు అండి. సముద్రం నీరు ఇందులో కలవడం వల్ల ఈ సరస్సు మనకి సముద్రాన్ని తలపిస్తుంది అంటదండి. అతిపెద్ద సరస్సు కూడా మీరు చూస్తున్నారు. నిజంగా మనని ట్రైన్ ప్రయాణంలో ఇది ఒక అద్భుతం చెప్పాలా. మనసు, కళ్ళు కానీ రెండు కూడా పక్కకి తిరగవండి, అంత బాగుంటుందండి సరస్సు. చూస్తూ అలా మన ప్రయాణం సాఫీగా సాగిపోద్ది, మనసు ఉల్లాసంగా ఉండిపోద్దండి, అంత బాగుంటుందండి. చూడండి రంగు రంగులతో ముస్తాబయ్యింది ఈ సరస్సును చూస్తే. నిజంగా మనకి ఎంత బాగుంది అని మనసు ఉబలాటం పడుతుంటుంది, అంత బాగుందండి. మీరు చూస్తున్నారు. ట్రైన్ ప్రయాణంలో ఈ సరస్సు చూడడం ఒక అద్భుతం అండి. చెప్పడం కాదు, ఎవరైనా నార్త్ ఇండియా సైడు అంటే ప్రజెంట్ భువనేశ్వర్ లైన్ వెళ్తుంది కాబట్టి పూరి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి సరస్సు దర్శిస్తుంది. నిజం చూస్తూ అలా నించుండిపోతారండి. నిజంగా మన కిటికీ పక్కన సీట్లో కూర్చుంటే మాత్రం ఒక అద్భుతం చెప్పాలా. మన ప్రయాణం కూడా చాలా చాలా బాగుంది. ఇది ప్రకృతి మనకి సృష్టించిన ఒక సోయగం అండి. ఇంత అద్భుతమైన ప్రయాణంలాగా అనిపిస్తుంది. నిజంగా చూడండి, ఆ సరస్సు సముద్రాన్ని తలపిస్తుంది కదా. చాలా చాలా బాగుంది. రంగురంగుల వస్త్రాలతో ముస్తాబయ్యింది. ఇది మనం చూసారు కదా. నిజంగా మరుపురాని ప్రయాణం అండి ఇది. అనేక స్టేషన్లు దాటుకుంటూ ఇక్కడ మనకి చిలక సరస్సు సంబంధించింది ఒక స్టేషన్ కూడా వచ్చిందండి. ఆ స్టేషన్ కూడా మీకు చూపించబోతున్నాను, చూడండి. అంటే సరస్సు పక్కన ఉంటే ఒక స్టేషన్కి ఆ పేరు పెట్టడం జరిగింది. నిజంగా 900 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉందండి ఈ చిలక సరస్సు. ఆ పేరు మీద ఒక ఊరు ఉండడం గొప్ప కదా. నిజంగా ఇది పూరి, కుర్దా, బరంపురం ఈ 3 గంజాం ఈ జిల్లాకి ఆనుకొని మనకి ఈ చిలక సరస్సు సాగింది. మనం ఇంకా 3 కిలోమీటర్ దూరంలో ఉన్నదండి మన కుర్దా. ఇక ట్రైన్ ఆగిపోయింది, చూసారు కదా. ఇంకా 2 కిలోమీటర్ దూరం ఉంది మనకి. ఇక్కడ నుంచి చూస్తుంటే మన పూరి వెళ్ళే ట్రైన్ కనిపిస్తుంటుందండి. నిజంగా చాలా అద్భుతం అండి ఈ ప్రయాణం. చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇది ట్రైన్ జర్నీలో మాత్రం మనకు సాధ్యమండి ఈ దృశ్యం చూడడానికి. నిజంగా మనం వచ్చేసాం కుర్దా స్టేషన్కి. ఆగలేక ఆగుతుందండి ఇక్కడ. ఈ ట్రైన్ కేవలం 2 స్టెప్లు అండి. విజయనగరం తర్వాత బరంపురం మాత్రం ఆగుతుంది, తర్వాత కుర్దా విశాఖపట్నం నుంచి. మనం
3 గంటలకు వచ్చేసామండి ఇక్కడికి. 2 గంటలకు వచ్చేసాం. అంటే అక్కడ 8:15 నుంచి బయలుదేరి ఇక్కడ 2 గంటలకు వచ్చేసాం అన్నమాట. అంటే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది జంక్షన్ అండి. ఇక్కడి నుంచి ట్రైన్ రకరకాల కోణాల్లో బయలుదేరుతుంది కాబట్టి జంక్షన్ అయింది ఈ కురద. మనకి బయట రాగానే మనకి ట్రావెలింగ్ బస్సులు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి ఆటోలు కూడా కనిపిస్తున్నాయండి. పసుపు ధనం. అలాగే నార్త్ ఇండియాలో ఉండే ఆటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముస్తాబయ్య ఉన్నాయండి. స్టేషన్ అంతా చాలా బాగుందండి. ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ చేసినట్లున్నారు ఈ కురద స్టేషన్ కూడా మనం చూస్తున్నాం. చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి మనం ఆ ఎదురుగా ముందుకెళ్తే ఆ స్టేషన్ నుంచి మనకు ముందుకెళ్తే రైల్వే స్టేడియం అండి. ఇది కనిపిస్తుంది రైల్వే స్టేడియం అండి. ఇది ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఇక్కడ జంక్షన్ కాబట్టి ఇక్కడ కొరత ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక రైల్వే జంక్షన్గా మనం ప్రపంచం గుర్తించుకుంది భారతదేశంలో. అక్కడి నుంచి డిఆర్ఎం ఆఫీస్ ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నాయండి. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయండి. మొత్తం అంతా స్టేషన్ దగ్గర నుంచి కిలోమీటర్ లోపల ఉన్నాయండి కలిసి. ఇంకా రోడ్డుకి వచ్చామండి. నేను వెళ్ళే రోడ్డు మాత్రం వెళ్ళడానికి రావడానికి దగ్గర దగ్గర ఒక 3 కిలోమీటర్లు నడిచానండి. మనకి 3 కిలోమీటర్లు మనకి ఎక్కడ కూడా ఇంగ్లీష్ అక్షరం కనిపించడం లేదండి. అంతా నా ఒరియా తర్వాత హిందీ కనిపిస్తుందండి. అక్కడక్కడ టెంపుల్స్ కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కనిపించే లాంగ్వేజ్లు ఇంగ్లీష్ మాత్రం బ్యాంకుల మీద పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాటి మీద తప్ప మామూలుగా స్థానికులకి చేసే వ్యాపారాల దగ్గర ఎక్కడ కూడా ఇంగ్లీష్ బోర్డు కనిపించడం లేదండి. మామూలుగా ఒరియా భాషలో కనిపిస్తున్నాయి. హిందీలో కనిపిస్తున్నాయి. చూడండి, నిజంగా నా కురద అనేది ఒక జంక్షన్ అయిపోవడం వల్ల ఇక్కడ ప్రత్యేకంగా ఒక టౌన్గా డెవలప్మెంట్ అయిపోయింది. బాగా ఇంప్లిమెంట్ అయిపోయిందండి దగ్గర దగ్గర చెప్పాలంటే. ఇక్కడ లాడ్జీలు కూడా చవకగా దొరుకుతున్నాయండి. ఈ కమ్యూనిటీ హాల్స్ అని సంబంధించి ఇక్కడ ఉన్నాయండి ఎక్కువగా అలాంటివి. ఇది బాలాజీ లాడ్జీ అని ఒక ఉన్నదండి. కేవలం ఏసీదండి. 1700 రూపాయలకి మనకి దొరికింది. అంటే ఏసీది 1700 దొరకడం అంటే చవకని చెప్పాలా. మనం ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూసి అసలు కురద అంటే ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న వాతావరణం ఎలాగ ఉంటుంది అని చూపిస్తూ నేను నట్క మొదలుపెట్టాను. మీరు అది చూస్తున్నారు. కురద వీధుల్లో మన జర్నీ సాగుతుంది. ఈ పక్క నుంచి రైల్వే బ్రిడ్జ్ ఉందండి. ఈ పక్క నుంచి వెళ్తే మన స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. అదండి స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇదన్నీ మామూలుగా అండి. ప్రతి స్టేషన్ దగ్గర ఉండేది, ప్రతి బ్రిడ్జి కింద ఉండేవి, ప్రతి ప్రాంతంలో ఇదే ఉంటుంది. అయితే ఇక్కడ బస్సులు ఎక్కడ కూడా మనలాగా ప్రత్యేకంగా బస్సులు ఉండవు. ట్రావెలింగ్ అన్నీ ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఎక్కువగా వాల్వా బస్సులు ఉంటున్నాయి. మీరు చూస్తున్నారు కురద. అంటే ఒక జంక్షన్ అవడం వల్ల తర్వాత ఇక్కడికి నుంచి పూరి దగ్గర ఇక్కడి నుంచి ఎక్కువ ట్రావెలింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ యాత్రిక బస్సులు ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయండి కురదాలను. మీరు చూస్తున్నారు ఎన్ని పూరికి వెళ్ళి దారింది ఇది. కురదాలు మీరు చూస్తున్నారు. మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ మనకి దగ్గర ఏంటని కనిపిస్తుందంటే ఇక్కడ పొంగల్ ఉన్నదండి. అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఇక్కడ కూడా సంక్రాంతి చేసుకుంటారని మనకి నిదర్శనంగా కనిపించింది. మనం రాత్రి 9 అయిపోయింది. స్టేషన్కి వచ్చేసాం వైజాగ్ రావడానికి. ఈ ప్రయాణం ఎలా మీకు సాగింది, ఏ విధంగా కనిపిస్తుంది, వీడియో చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. ఈ విధంగా మన కురదాలో మన జర్నీ జరిగింది.